ఇది వద్దు కదా, ఇది కావాలా? రెండవ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఈ అధ్యాయం అంతా ఈ యొక్క వచనం అంతా చదువుకుందాం అందరూ కలిసి. రెండవ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14. అందరు చదవండి దయచేసి. నా తెలుగు ఏం కదా, నా జనులు మనం గ్రహించాలా. ఇప్పుడే బ్రదర్ వాక్యం చెప్పినాడు. మనము ఈ యొక్క రక్షణ ఎంత గొప్పదంటే, దేవుడు భూమి ఆకాశాన్ని 6 రోజుల్లో 6 మాటలు సృష్టించినాడు. మన పాపం క్షమించట కొరకు, నిత్య జీవం ఇవ్వడానికి కొరకై దేవుడే మన కొరకై ఈ భూలోకానికి వచ్చినాడు. అనగా రక్షణ ఎంత గొప్పది. యోహాను సువార్త 5:24 మనకందరూ తెలిసిన వచనమే. ఆయన తీయండి. యోహాను సువార్త 5:24. అందరు చదవండి దయచేసి. ఏ రోజు మనము మారు మనసు పొందినామో ఆ రోజు నుంచి మాకు నిత్య జీవము ఆరంభము. జ్ఞాపకం ఉంచుకోండి. నిత్య జీవము ఏ రోజు మనము మారు మనసు పొందినామో, నా మాట విని నన్ను పంపినందుకు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గల. నిత్య జీవము ఏ రోజు మనం మారు మనసు పొందినామో ఆ రోజు నుంచి ఆరంభం. చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత. కాదు, ఏ రోజు మనము మారు మనసు పొందినాం. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అనుకోండి, మీరు చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తున్న ట్రైన్లో మనము సాయంత్రము 7 గంటలకు 6 గంటలకు ఎక్కినాము ట్రైన్లో. ఉదయకాలం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాం. కొంతమంది ఏడ్చుకుంటూ ఉన్నారు, కొంతమంది నవ్వుకుంటూ ఉన్నారు, కొంతమంది భోజనం చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది కొట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు కొట్లాడినా కొంత బైబిల్ చదువుకుంటూ ఉన్నారు, కొంత ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది సువార్త చేస్తూ ఉన్నారు. ఏం చెప్పినప్పటికీ కూడా ఉదయకాలం రేపు పొద్దున్న 8 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఆలేరు వచ్చింది. అమ్మో, దగ్గర ఉంది కదా స్టేషన్. కాజీపేట దాటిపోయింది, ఆలేరు వచ్చేసింది. అప్పుడు మనం ఏం చేస్తాము? దిగుతాం కదా. దిగిన తర్వాత అడుగుతారు అనుకోండి, ఎట్లా జరిగింది ప్రయాణం? ఏమో పొద్దు ఏడ్చుకుంటాను అన్ని తలంచుకుంటా. సరేలే. నువ్వేం చేసినావా? భలే సూపర్ తిన్నానా. నువ్వేం చేసినావు? మంచిగా నిద్రపోయినాను. నువ్వేం చేసినావు? సువార్త చేసినావు. నువ్వేం చేసావు? ప్రార్థన చేసినావు. నువ్వేదో వాక్యం అనా, నువ్వు వాక్యం చదివినా, ఏడ్చినా, కొట్లాడినా నువ్వు చేరేది 8 గంటలకి. జ్ఞాపకుంచుకోండి. మనం గ్రహించాలా ఈ యొక్క నిత్య జీవము. ఈ నిత్య జీవమును ఇన్ని రోజులు ఏం చేసినారు? అయ్యో స్టేషన్ దగ్గర వచ్చింది అయ్యా, దిగిపో. ఏం చేసినావయ్యా? ట్రైన్లో కొట్లాడుకుంటా ఉన్నాను,
బాగా తింటా ఉన్నాను, భలే సీని చూసుకుంటాను అని మనం గ్రహించాలా. ఈ యొక్క మనకన్నా తెలుసు మన జీవితము అంతలో కనబడిపోయి ఆవిరి వంటిది మన జీవితం కదా. నిత్యత్వంతో పోల్చుకుంటే మన జీవితము ఆవిరి వంటిది. కాబట్టి మనము ఈ సత్యాన్ని గ్రహించే వరకు మనము మన జీవిత యాత్రలో నిత్య జీవమని గ్రహించి జీవించలేం. మొట్టమొదటి ఏంటిది? ఇంగ్లీష్ రాస్తాం మై పీపుల్, నా ప్రజలు. ఏమండి, ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకోవడం మనకు అర్థం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం కదా. దేవుని యొక్క పిలుపు మార్పు లేదు. మనం గ్రహించాలి ఎందుకు దేవుడు అంటాడు నా ప్రజలు, మై పీపుల్. మనము నేను దేవుని యొక్క సొత్తని గ్రహించే వరకు క్రైస్తవ జీవితం మనం సంతోషించలేము. ఏమండి, ఏమన్నా కానీ మనం గమ్యస్థానం చేరుకుంటాం కదా. అయితే ఈ యొక్క తాత్కాలిక లోకములో మన జీవితమును ఏ విధముగా నిత్య జీవంగా జీవిస్తూ ఉన్నాం. నేను ఇప్పుడే హైదరాబాద్ నుంచి డ్రైవింగ్ చేసుకుంటాను. నిత్య జీవము ఏం మాట్లాడాలా కార్లో కూర్చొని? ఏం మాట్లాడాలా కార్లో కూర్చొని? నిత్య జీవము ఏం మాట్లాడలేవు. మేము నలుగురం ఉన్నాం, నేను డ్రైవ్ చేస్తున్నాను, ఎవరు మాట్లాడడంలే, ప్రార్థన చేసుకున్నాము అంతే. నా మట్టుకైతే నేను నిత్య జీవము, ఈరోజు నిత్య జీవము మనం గ్రహించాలా. దేవుడు ఏమండి, రక్షణ అన్నది దేవుని యొక్క దయా సంకల్పం. మనం గ్రహించాలా. ప్రభువా, మాకందరి వాక్యం తెలుసు రోమా 8:30 ఎవరిని ముందుగా నిర్ణయించినవో వారిని పిలిచాను, ఎవరి పిలిచినో వారిని నీతిమంతుగా అనగా అందరం పాపాత్మలు కానీ మళ్ళీ నీతిమంతుగా తీర్చినారు. కాబట్టి మనం గ్రహించాలా. మొట్టమొదటిగా చదవండి హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఐదవ వచనం అందు చదవండి. హెబ్రీ 1:5 చదవండి. ఎప్పుడన్నా దేవదూతుల కుమారుడు చెప్పినారా దేవుడు? ఏమండి, మనం గ్రహించాలా. దివారాతులు పరిశుద్ధులు పరిశుద్ధులని దేవుని దూతలు దేవుని ఆరాధిస్తుండగా వాళ్ళను కుమారులను చెప్పడంలే. మనలను తన ఎందరు అంగీకరించో వారికి అందరికి అనగా తన విశ్వాసం దేవుని బిడ్డలకు అధికారం. మన ఇంట్లో మన పిల్లలకు ఏం అధికారమో మనకు దేవుళ్ళు అధికారం. మనం గ్రహించాలా. ప్రభువా, ఆ సృష్టికర్త నోటి చేత 6 రోజుల్లో సృష్టించిన సృష్టికర్త ఏం రాసింది? గలతీ 2:20 అందరూ వేలు చూపండి. ఎట్లా? అందరూ వేలు చూపండి. అందరూ చెప్పండి నాతోటి. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునేను. ఎవరిని ప్రేమించి? మనం గ్రహించాలా. ప్రభువా, నన్ను ప్రేమించినావు ప్రభు. ఈ రక్షణక సంతోషము మనం గ్రహించాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. క్రైస్తవ జీవితం అన్నది ఏదో మనం వాక్యం చెప్పాలా, మనం విజయాలు, అది కాదు. దేవుళ్ళో ఆనందించడం అది చాలా ప్రాముఖ్యమైనది. నా ప్రజలు చదవండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం.
9 అందరు చదవండి దయచేసి. ద్వితీయోపదేశకాండము 32:9 చదవండి. దేవునికి స్వాస్థ్యం ఎవరండి? ఏమండి? మనం కదా. కొంతమంది అంటారు నా బిడ్డలు నా స్వాస్థ్యం కదా. దేవుడు అంటాడు ఏమండి, ఈ యొక్క రక్షణ ఎంత గొప్పదని గ్రహించే వరకు దేవుని సన్నిధిలో గడపలేము మనం. ప్రభువా నీ స్వాస్థ్యము నేనా? నీ స్వాస్థ్యము కదా. యాకోబు ఎవరు? ఆయన భార్య కొరకు కొలువు చేసినాడు కదా. ఆయన ఒకటే భారం ఆడేటోడు. దేవుడు నాకు ఇస్తే ఇట్లా, దేవుడు ఇస్తాడేమో, భోజనం ఇస్తాడేమో. యాకోబుకి ఏంటిది? భోజనం కావాలా, భార్య కావాలా, అంతే తప్ప ఇంకేమిలే. ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం గ్రహించాలా? ఈ రక్షణ, ఈ సత్యాన్ని గ్రహించే వరకు దేవుని యొక్క గొప్పతనం గ్రహించలేము కదా. అందుకొరకే వాక్యాలు ఏమవుతుంది? మై పీపుల్, నా ప్రజలు. చదవండి దయచేసి. రోమను రాసిన పత్రిక 13వ అధ్యాయం. చదవండి. రోమా 13వ అధ్యాయం 14 వచనం చదవండి. మనం ఎవరిని ధరించుకోవాలా? యేసు ప్రభువు ధరించుకోవాలి. అది మన ఇష్టం. ధరించుకోవడం మన ఇష్టం అండి. ధరించుకోవడం మన ఇష్టం. ఏమండి? ఉదాహరణగా ఎస్తేర్ రాణి చరిత్ర ప్రకారముగా 2 సంవత్సరాలు కోటలు ఉండాలి. కానీ సంవత్సరం 1 ఇయరా? 1 ఇయర్. ఈ 1 సంవత్సరంలో పర్షియా దేశం యొక్క నియమాలని నేర్చుకోవాలా. ఈ 1 సంవత్సరంలో రాజు కొరకు అన్నీ తయారవుతుంది, కానీ రాజ్యముని ఎట్లా ఏలాలా అందుకొరకే ఆమెకు అధికారం. నాకు తెలుసు ఎట్లా రాజ్యం వెళ్ళాలా. నేను ఎంత 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 జ్ఞానముతో రాజు దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? పర్షియా దేశపు యొక్క నియమాలన్నీ కూడా చదువుకుందనమాట. ఈ సంవత్సరం అంతా పనికెత్తలు ఉన్నారులే, ఆమె పూయడమో నేను వెంట్రుకలు చేయడమో అది 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 వాళ్ళ సంగతి. ఈమె రాణిగా ఏ విధంగానే ఉండాలా? నేను రాజ్యం వెళ్ళాలి కదా. నేను రాజ్యం వెళ్ళాలంటే నాకు ఏమి రాకపోతే ఏం లాభం? ఏమండి? ఆ అనాథురాలైన ఎస్తర్ గ్రహించింది ఎవరని. మన ఎవరమని గ్రహించే వరకు ఈ యొక్క తాత్కాలికమే. ఏమండి? ఇప్పటికీ మనము హైదరాబాద్ చెన్నై నుంచి బయలుదేరినాము, కాజీపేటకు వచ్చేసినాం. కాజీపేట 2 గంటల్లో హైదరాబాద్ చేరుతాం. అట్లుంది మన పని ఇప్పుడు. ఏమండి? నిత్య జీవము ఎప్పుడు మనము చదువుకోండి. నేను బక్సింగారప్పుడు మారుమనిసి పడినాను. సరే, చాలా సంతోషం. నీ యాత్రా జీవితంలో ఏం చేసినావు మనం గ్రహించాలా. దేవుడు అంటాడు నా ప్రజలు. చదవండి దయచేసి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం.
27 వచనము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 27 చదవండి. అందరు చదవండి దయచేసి. ఇరవై 6వ అధ్యాయము, అవునా? 26 చదవండి. ఇశ్రాయేలు ఏమని? మన నామము, దేవుని నామం ధరించిన వారం మనము. ఏమండి? దేవుని యొక్క నామము ధరించిన వారము. ఉదాహరణంగా మీ భార్యకు మీ యొక్క పేరు తీసుకునే అధికారం ఎవరికి లేదు. దేవుని యొక్క నామమును ధరించిన వారం మనం. చదువు అపోస్తలుల కార్యము 6వ అధ్యాయం, 11వ అధ్యాయం. ఇరవై 26వ వచనం. ఏమైనా క్రైస్తవులని అనబడారు. గొప్ప ఘనత క్రైస్తవుడు. చాలాసార్లు మళ్ళీ చెప్తాను నేను. ఒక సహోడు శామ్యుల్ అని ఢిల్లీలో హోమ్ డిపార్ట్మెంట్లో అధికారిగా పనిచేసినాడు. అయితే ఒక ఆయన ఆయన పున్న అధికారి భలే వేధించేవాడు. వేధిస్తే కాకుండా 3 ప్రమోషన్లు ఇవ్వకుండా అట్లనే ఆపేసినాడు. ఈ పై అధికారి రిటైర్ అయిన తర్వాత కొత్త అధికారి వచ్చినాడు, డైరెక్టర్ జనరల్. ఆయన చూసిన ఎందుకు శామ్యుల్కు ప్రమోషన్ ఇవ్వలేదు. ఆయన శామ్యుల్ పిలిచినాడు, శామ్యుల్ నీకు 3 ప్రమోషన్ ఇవ్వలేదు, ఎందుకు మౌనంగా ఉన్నావు అని. ఏం పలకలే. ఆయన తెలుసు ఈయన క్రైస్తవుడని. ఎంబటి ఆయనకు 3 ప్రమోషన్ ఇచ్చేసినాడు. ఎవరైతే ఆయన హింసిస్తున్నాడో ఆయన చేతి కింద అయిపోయినాడు. ఒకటి ఆయన దండం పెట్టి, శామ్యుల్ నువ్వు క్రైస్తవుడు, పగ తీర్చుకోబాకు. ఏమండి? మనం గ్రహించా, పేరు పెట్టిన నా ప్రజలు క్రైస్తవులు. కొంతమంది వాళ్ళ కులము మతం గురించి గొప్పగా మాట్లాడతారు, అంటే ఈ సత్యము గ్రహించక. కొంతమంది ఆ మతము ఈ మతము. ఒకరోజు నేను దీంట్లో కర్ణాటకలో ఒక ఆయన ఇట్లా శ్లోకాలు చెప్తే కొట్టడానికి వచ్చినారు. ఒక ఎమ్మెల్యే వచ్చి ఏమన్నాడంటే, యేసు ప్రభు గురించి ఇంత గొప్ప సంగతి చెప్పకుండా మా మతాలు ఎందుకు మీకు చెప్తారు అంటారు కదా. మనము సేవకులముగా గ్రహించాలా, వేరే మతాల గురించి మనం మాట్లాడకూడదు. మతాలు ఏంటిది? వాళ్ళు కల్పించుకున్నది కదా. కొంత శ్లోకాలు చెప్తారు. శ్లోకం ఏంటిది? సంస్కృత భాష. కానీ మనం గ్రహించాలా, దేవుని బిడ్డలుగా దేవునికి నామం ధరించిన వారము, ఈ లోకంలో దేవుని యొక్క పేరు ధరించిన వారం. ఏమండి? మనం గ్రహించాలా. చాలామంది గ్రహించక మేము అంటే ఇంకా దేవుని నామము ఎరగవు. ఏమండి? ఇంకా దేవుని నామం ఎరగవు. నేను అరగానిలో అంటే మేము మా కుటుంబం కొంచెము వేరే స్థలాలు కాబట్టి మా కులాలు అంటే తెలియదు అని వరగాని పంపించినారు. వరగాని అక్కడ తెలుసుకున్నాను కులం అంటే ఏంటిదని. పొలము లేని వానికి కుల గర్వం ఎక్కువ. అక్కడ తెలుసుకున్నాను నేను. పొలమున్న వాళ్ళు ఎప్పుడు కూడా గర్వించరు వాళ్ళ కులాన్ని గురించి. ఏమి లేని వాళ్ళే నా కులం అంటారు కదా.
కానీ ఎవరైనా కులం అంటే ఏం లేదన్నమాట. నేను చెప్తున్నాను ఏంటంటే మనం కూడా మూర్ఖులముగా, బ్రదర్ ఈయన హిందూ కుటుంబం జన్మించినాడు బ్రదర్, వాయమ్మో, ఈయన తుర్కుల కుటుంబం జన్మించినాడు బ్రదర్, వాయమ్మో అంటే ఒక ఆమె మేము అంటే ఓహో మీ భర్తకు 4 భర్తలా భార్యలా? ఏమండి, మనము దేవుని సేవకులంగా మనం గ్రహించాలా. అన్య దేవతల నేను ఉచ్చరించకూడదు. ఎందుకు మీరు చెప్తారు? మీరు పలానా ఆయన హిందూ కుటుంబం వచ్చినాడు, ఈయన మూర్ఖులు కదా. ఎందుకు ఈ సత్యాన్ని గ్రహించకపోతే ఇట్లా మాట్లాడతారు మీరు? దేవుని నామం పెట్టబడిన మనము ప్రజలము ఎంత గొప్ప ధన్యత. దేవుడు అంటున్నాడు, నా ప్రజలు, నా పేరు పెట్టిన నా ప్రజలు. మనకెంతో గొప్ప ధన్యత మన పేరు. అందుకొరకే చాలామంది సేవకులు కూడా వాళ్ళ పిల్లలకు బైబిల్ నుంచి వాక్యం పెట్టరు పేర్లు. ఎందుకు పెట్టారంటే రేపు మనకు కష్టమైపోతుంది కదా. అందుకొరకు వాళ్ళ జీవితంలో ఎలాంటి పైకి రావడం లేదు. మనం గ్రహించాలా దేవుని యొక్క సేవకులముగా, ప్రభువా నీ ప్రజలము నేను, నా పేరు ధరించము, దేవుని పేరు ధరించిన మనం. వాక్యం రాసింది 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా ఒక బెద చదవండి. తమ్ము తాము తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటిదబ్బా? ఏమండి, తగ్గించుకోవడం అంటే ఏంటిది? అది తగ్గింపుగా. తగ్గింపు అంటే ఏంటిది? చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. ముప్పై 33 వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 33. అందరు చదవండి దయచేసి. ఇరవై 25. నిత్య జీవనకు వాసులు ఒకటి ఏం చేయాలా? నిత్య జీవం కొరకు ఏం చేయాలా? 37. ఏమని మనం మర్చిపోతాము. యాజకుడు, లేవి వాళ్ళు దేవుని వాక్యం ఎరిగిన వారు. కానీ దేవుని దృష్టిలో తగ్గింపు లేదు. ఏమండి, తగ్గింపు అంటే అర్థం ఏంటిది? పరిచర్య చేయాలా. నీవు పరిచర్య చేయకపోతే తగ్గింపు లేదు. దేవుని వాక్యానుసారంగా నిత్య జీవం వారసు కావాలంటే ఏం చేయాలా? పరిచర్య చేయాలా. మన సేవకులంగా మనం నేర్చుకోవాలా ఒకరికి సహాయం చేయడము. మనకెన్నో అవకాశాలు ఉన్నవి, మనకిచ్చే గొప్ప ఆధిక్యత. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నామా? అది తగ్గింపు. తగ్గింపు అంటే స్వరం మార్చడం తగ్గింపు కాదయ్యా. వాక్యానుసారంగా తగ్గింపు అంటే పరిచర్య చేయాలా. ఎక్కడ ఆరంభించాలా? ఇంట్లో ఆరంభించాలా. అర్థమైందా?
ఇంట్లో ఆరంభితే చాలయ్యా. నీకు గుణము ఏంటిదంటే నీ ఇంట్లో ఎట్టుంటున్నావో అది నీ ఆత్మీయ జీవితం. మనం గ్రహించాలా, దేవుని యొక్క బిడ్డ సేవకులముగా తగ్గింపు పరిచర్య చేయాలి. చాలాసార్లు హెబ్రోన్లో ఫోన్ చేస్తారు, బ్రదర్ నాకు పరిచర్య లేదు బా 3 నెలలు. అయ్యో నాయన, పరిచర్య అంటే ఏంటిది? ఏమయ్యా పరిచర్య అంటే ఏంటిది? బోధ చేయడమా? వాక్యప్పుడుగా పరిచర్య, సాయం చేయడం పరిచర్య, ఆదరించడం పరిచర్య, కష్టాలు పోయే దగ్గర పోయి వాళ్ళతో ఏమైనా చేయడం పరిచర్య. ఏమండి, ఎన్నో పరిచర్య దాటేసినామయ్యా. చెన్నై వచ్చేసింది, విజయవాడ దాటుకున్నాము, ఎక్కడికి వస్తున్నాము? కాజిపేట వచ్చేసినాం, ఇంక 2 గంటలు చేరుకుంటున్నాము గమనిస్తాను. ఏం చేసినామయ్యా ఈ జర్నీలో? నేను బాగా తిన్నా, బాగా కొట్లాడినా. ఏమండి, మనం ఏం చెప్పినా దిగాల్సిందే. ఏమండి, మనం గ్రహించాలా, తగ్గింపు. జ్ఞాపకం ఉంచుకోండి, తగ్గింపు అంటే అర్థం ఏంటిది? సేవ చేయాలా. మీలో ఎవడు గొప్పవాడో వాడు పరిచర్యగా ఉండాలి, పరిచర్య చేయాలి కదా. అందుకొరకు యేసు ప్రభు శిష్యులకు కాళ్ళు కడిగినాడు. దేవుని కుమారుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, రక్షకుడై ఉండి మనం గ్రహించాలా, ప్రభువా ఎంత గొప్ప రక్షణ, నీకు కొంచెం సేవ చేయలేనా? కాబట్టి మనము సేవకులముగా మనకెన్నో అవకాశం ఉన్నది. చదవండి దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం. క్షమించండి, 26వ అధ్యాయం. వచనం, మత్తయి సువార్త 26:12 చదవండి. ఏమండి, తెలుగు చదవండి. ఎవరన్నా తెలుగు చదవండి. నా భూస్థాపన నిమిత్తము, క్రైస్తవ జీవితము భూస్థాపన నిమిత్తము, ఆ యొక్క భూస్థాపన ద్వారానే మనకు నిత్య జీవం కలిగింది. ఈయన భూస్థాపన కొరకు చేసిందనమాట. కాబట్టి మనం గ్రహించాలా, మనము దేవుడు ప్రభు మన మరణాన్ని జయించాడు కాబట్టి మరణం గురించి మా చింత లేదు. నిత్య జీవము మనకు ఆరంభమైంది కాబట్టి మనకు ప్రశ్నించుకోవాలా, ప్రభా నిత్య జీవం ఆరంభమైంది, నేను ఏం చేస్తున్నాను? ఏమండి, ఈ రోజంతా నేను ఏం చేస్తున్నాను? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయా. కాబట్టి మనము సేవకులముగా ఏ విధంగా పరిచర్య చేయాలా, ఒకరికి స్వార్థ చేస్తాము, చాలా సంతోషం. వాక్యం చెప్తాము, చాలా సంతోషం. ఏమండి, ఎవరికైనా మనం సహాయం చేసినామా, అది ప్రాముఖ్యం. కష్టాల్లో, బాధల్లో, నిరుత్సాహాల్లో మనము దేవుని సేవకులముగా మనం చేయాలి. ఒకరోజు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నాయకుడిని కొడుకు చనిపోయినాడు. నేను పోయి కలవాలని ఆయన తెలిసిన కాబట్టి పోయినాను. ఆయన దగ్గరికి పోయి, ఆయన పెద్ద మనిషిలే, ఎంబటే పక్కన కూర్చోబెట్టుకొని నా చేయి పట్టుకున్నాడు.
సరే, ఆయన సువార్త విన్నాడులే. ఆర్ఎస్ఎస్ నాయకుడు ప్రార్థన చేసిన తర్వాత చాలా ఆదరించబడి నేను వచ్చేసిన. ఏమన్నంటే ఒక వ్యక్తి కొరకు, ఆర్ఎస్ఎస్ నాయకుని కొడుకు కొరకు నేను పోవాలనా? ఏమండి, ఇది పరిచర్య. బాధల్లో కష్టాల్లో మనం గ్రహించాలి. ఢిల్లీలో ఒకసారి మా మందిరం కోటగా ముసలమ్మనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మన మందిరం నుంచి వేరే ఇంకొక మందిరం ఉంది, వాళ్ళు పోటీగా వాళ్ళు సమాధి చేస్తున్నారు. ఏం చేస్తాం మనం? చేయని. మేము పోయినాను, కనీసం ఆ మందిరాన్ని మా మందిరానికి వస్తుంది. 10 సోమవారం వాళ్ళ ఇంటర్ మీటింగ్ పెడుతున్నాను. సరే, నేను పోయితే నాకు ప్రార్థన చేయనీలే. సరే, మనం ఏం చేస్తాం? అయితే సిస్టర్ అయితే వాళ్ళ కొరకు 20 మంది కొరకు భోజనం సిద్ధం ముందే మా బండిలో పెట్టుకున్నాం. మీటింగ్ సమాధానం అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి పిలిపించి, ఏదో అన్నం తీసుకుపోండి, నేను సోమవారం వస్తాను కదా, అప్పుడు నేను ఈ గిన్నెలు తీసుకుంటా అని చెప్పినాను. నేను అంతే వచ్చేసిన. 2 నెలలు అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇక్కడ రావడం ఆరంభించినారు. నేను రమ్మన్నా. ఏమండి, పరిచర్య. ఏమండి, నేను బోధ చేసినానా ఇక్కడ రండి రండి అని? పరిచర్య. క్రియలేని విశ్వాసం మృతము. కాబట్టి మనం గ్రహించాలా, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకుంటే. చదవండి దయచేసి లూకాసు వార్త 18వ అధ్యాయం. పదకొండు చదవండి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 13. అయితే సుంకరి దూరంగా నిలిచింది, ఆకాశం కనుగొట్టుకెళ్ళను, ధైర్యం చాలక రొమ్ము కొట్టుకున్నావు. దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికాను. అందరు చదవండి 10వ వచనము. 10వ వచనం అందరు చదవండి. ఇద్దరు వెళ్ళిన మందిరానికి. ఒక ఆయన ఎందుకు వచ్చినాడు? చూపట్టుకోవడానికి. ఇంకో ఆయన ఎందుకు వచ్చినాడు? దేవుని కనికరం పొందడానికి. మనము ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ప్లాన్ చేసి, నువ్వు విన్నావా? విన్నా. దేవుడు వినలే. ఏమండి, చాలా సంఘాల్లో ఇటునే ప్రార్థన చేస్తారు, వేరు వినాలని. వారు వచ్చింది ప్రార్థనకయ్యా, దేని మొరపెట్టడానికి వచ్చినాం కదా. నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాను తగ్గించుకునేలా, అప్పుడు దేవుడు మన ప్రార్థన, అప్పుడు ప్రార్థన ఏంటో తెలుస్తుంది. తగ్గింపు లేకుండా, ఈ గ్రహింపు లేకుండా, ఈ పరిసైడ్ అయితే ఏమనుకున్నాడు, నేను చాలా ఎవరి ముందు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా? పరిశుద్ధమైన దేవుని ప్రార్థన గ్రహించడంలే, ఆయన పాపాత్ముడని గ్రహించడం లేదు. నేను దేవుని అయితే సుంకరైతే నేను దేవుని ఎదుట ఏం రాసింది? 13 చదవండి బ్రదర్. అయితే సుంకరి దూరంగా నిలుచుంది, ఆకాశం కనుగొట్టుకెళ్ళను, ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని ఆయన తలెత్తడానికి భయపడుతున్నాడు కదా. అది ప్రార్థన. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమి ఎప్పుడు రాస్తే 11:6 ఏం రాసింది? విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చేవాడు ఉన్నాడని
గ్రహించవలని నమ్మవలను కదా. ఏమండి, మనము సంతోషపరచాలంటే ఈ సుంకరి నేను వచ్చింది దేవుని ఎట్లా ప్రార్థన చేయడానికి అయ్యా, మనుషుల కొరకు కాదు. మనుషుల కొరకు కాదే నేను రాలేదు ఇక్కడ, దేవునికి మొరపెట్టడానికి కొరకు. కాబట్టి మనము సేవకులముగా గ్రహించాలా మేము ఎవరమని. ఉదాహరణగా చివరిగా అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 23 వచనం. అపోస్తుల కార్యము 27-23 చదవండి. నేను ఎవని వాడినో, ఎవరిని సేవిస్తున్నానో మనం గ్రహించాలా. మనం ఎవరి వారము, ఎవరిని సేవిస్తున్నాం. మనం ఎవరి వారమని మనకు తెలుసు, ఎవరిని సేవిస్తామని మనకు తెలుసు. మనం ఎవరి వారమని నాకు తెలుసు, ఎవరిని సేవిస్తున్నానో నాకు తెలుసు. కానీ మనము గ్రహించాల ప్రభువా, ఎంత గొప్ప రక్షణ కదా. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే మా ప్రార్థన వింటాడు. కాడి కొత్త తలంపు కలిగిన వారమై మనము ప్రార్థనకి వెళ్దాం. కొద్దిసేపు మనం ప్రార్థనలు పెడతాము. ప్రభుత్వం ప్రారంభించినట్టుగా దయచేసి ప్రార్థనలు ముఖ్యంగా దగ్గరగా ప్రార్థన చేయండి. ప్రార్థన వినపాలు కొన్ని రాజశేఖర వీళ్ళు కొన్ని పంచిపెట్టారు. భారత చొప్పున ప్రార్థన చేయండి. సగం ఇవ్వండి, సగం ఇవ్వండి, పంచిపెట్టారు. మేము వ్యక్తిగత మనవలు ఏమన్నామంటే పైన ఖాళీ పేపర్ ఇవ్వబడింది, రూల్ పేపర్, అందులో రాయండి. మీ సంఘ అక్కలు కానీ వ్యక్తిగత అక్కలు కానీ అందులో రాయవలసిన. అవి తర్వాత సేకరించి వాటి కొరకు మన సంఘాలు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన కదా. మరి క్లుప్తంగా అన్ని అంశాలు కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రాముఖ్యమైన సంఘాల కొరకు చర్చిస్తారు. ప్రార్థన కదా క్లుప్తంగా బిడ్డగా ప్రార్థించాలి. మేము